విజయనగరం తిరుమల మెడికవర్ హాస్పిటల్లో శుక్రవారం వరల్డ్ ట్రామా డే నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికవర్ డాక్టర్ సుధీర్ నాయుడు హేమస్వరూప్ ట్రామా డే గురించి వివరించారు. యాక్సిడెంట్ జరిగినట్టయితే వెంటనే సరైన ట్రీట్మెంట్ అందిస్తే పేషెంట్ను ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నారు. ముఖ్యంగా తలకు దెబ్బ తగిలినట్లయితే వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చినచో ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. ఇవాళ అక్టోబర్ 17న మనకి వరల్డ్ ట్రామా డే కింద సెలబ్రేట్ చేస్తారు. సెలబ్రేట్ చేయకూడదు యాక్చువల్గా ట్రామా డే అనేది, బట్ మనకు ఒక డే పెట్టారు కాబట్టి చెప్తున్నాము. ట్రామా అంటే మనకి తొక్కిసలాట్లో కానీ లేదా యాక్సిడెంట్స్లో కానీ జరిగే మేజర్ ఇంజరీస్ని మనం ఎలా డీల్ చేస్తాం, దానికి సంబంధించిన ట్రీట్మెంట్లో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ మా మెడికవర్ హాస్పిటల్ పరంగా మేము ఎలాంటి ట్రీట్మెంట్ని ఇస్తున్నామో అది తెలియజేయడం కోసం మీకు ఇవాళ మనం కలుస్తున్నాము. ట్రామా అంటేనే టీమ్ ఎఫర్ట్ అండి. ఎవరో ఒక సర్జనో లేకపోతే ఒక ఫిజిషియనో ఇంకొకరు ట్రీట్మెంట్ చేస్తే అయిపోదు. రైట్ ఫ్రమ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి ఏ డిపార్ట్మెంట్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలో వాళ్ళు ఫర్దర్గా ట్రీట్మెంట్ ఎవరెవరు చేయాలని డిసైడ్ చేస్తారు. లెట్ ఇట్ బి ఫ్రాక్చర్స్ అయితే మేము ఆర్థోపెడిషన్స్ డీల్ చేస్తాం, హెడ్ ఇంజరీ అయితే న్యూరో సర్జన్స్ డీల్ చేస్తారు, సమ్ అసోసియేటెడ్ స్ట్రోక్ కానీ ఇంకేమైనా పారాలసిస్ లాంటివి ఏమైనా వస్తే న్యూరో ఫిజిషియన్ డీల్ చేస్తారు. అండ్ ఆల్సో క్రిటికల్ కేర్ ఏదైతే పేషెంట్ ఐసీయూలో ఉండాల్సి వస్తే వాళ్ళని కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ రివైవ్ చేసి నార్మల్ స్టేజ్ తీసుకొచ్చే క్రిటికల్ టీమ్ కూడా ఈ ట్రామాలో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇలా ట్రామాని మనం ఎంత టీమ్ ఎఫర్ట్తో ప్రాపర్గా మనం డీల్ చేస్తే అంత బెటర్ రిజల్ట్స్ మనం ఇవ్వగలం. అండ్ మెడికవర్ హాస్పిటల్ ఆ విషయంలో వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ టీమ్. ఇప్పుడు మన ఎమర్జెన్సీ డాక్టర్ గారు రాజారాం గారు చెప్పినట్టు రైట్ ఫ్రమ్ ఎమర్జెన్సీ రూమ్ నుంచి న్యూరో సర్జన్ స్వరూప్ గారు కానీ, ఆర్థోపెడిషియన్ నేను కానీ, న్యూరో ఫిజిషియన్ మన సుధీర్ నాయుడు గారు కానీ, అలాగే క్రిటికల్ టీమ్ ఇన్ ఐసీయూ మాకున్న వెరీ స్ట్రాంగ్ టీం వల్ల ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ కాంప్లికేటెడ్ కేస్ పేషెంట్ కోమాలో ఉన్న దగ్గర నుంచి కూడా మేము రివైవ్ చేసి పట్టుకొచ్చి పేషెంట్ని వాకింగ్ స్టేజ్లో తీసుకెళ్ళిన కేసులు చాలా ఉన్నాయి. అండ్ ఈ సంవత్సరం 2025 మన ట్రామా డేకి ఒక థీమ్ ఏంటంటే బిల్డ్ యువర్ సేఫ్ ఫ్యూచర్ బై గెటింగ్ అ ప్రాపర్ ట్రామా కేర్. అంటే మనం ఎంత మంచి ట్రామా కేర్ ఇస్తే పేషెంట్కి అంత సేఫ్ ఫ్యూచర్ ఉంటుంది, స్ట్రాంగ్ కన్నా సేఫ్ ఫ్యూచర్ ఉంటుంది, అంటే వాళ్ళంత లైఫ్ బాగుంటుంది అన్నది. సో పేషెంట్స్ ఎవరైనా సరే ప్రాపర్ అవేర్నెస్ని మనం క్రియేట్ చేసి బెటర్ అండ్ స్ట్రాంగ్ టీమ్ ఉన్న హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈరోజు అక్టోబర్ 17వ తారీఖు సందర్భంగా మనం ఏంటంటే వరల్డ్ ట్రామా డేగా జరుపుకుంటున్నాం. యాక్చువల్లీ వరల్డ్ ట్రామా డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవగాహన కల్పించడం. అసలు ట్రామా అంటే ఏదైనా సడన్గా అనుకోకుండా జరిగే ఒక చేదు అనుభూతి లాంటిది, లేకపోతే దెబ్బ, లేకపోతే ఏదైనా డ్యామేజ్ అనమాట. ఇప్పుడు ఎలాంటి డ్యామేజ్ అంటే ఒక్క మనిషికే కాదు, ఆ కుటుంబం మొత్తానికి కూడా జరగచ్చు ఆ డ్యామేజ్. ఎలాగంటే ముఖ్యంగా ఈ ట్రామా అనేది జరగడానికి కారణాలు కామన్గా మనకు తెలిసింది ఏంటంటే బైక్ యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్స్ చూస్తుంటాం. అదొకటే కాదు, అనుకోకుండా నీటిలో దిగడం కానీ, లేకపోతే కరెంట్ షాక్ తగలడం కానీ, లేకపోతే శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లు ఎక్కినప్పుడు అలాంటప్పుడు గోడ పడిపోవడం కానీ, బిల్డింగ్ మీద పడిపోవడం కానీ. సో ఇలాగ ఏ రకంగా సడన్గా దెబ్బ తగలడం వల్ల వాళ్ళ జీవితమే మారిపోతుంది, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబం జీవితం కూడా మారిపోతుంది. సో ఈ ట్రామా అనేది నివారించుకోవడం ఎలా అనేది ముందు తెలుసుకోవాలి మనం. సర్జన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ విజయనగరంలో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ తిరుమల ప్రసాద్ సార్ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే హోల్ ట్రామాకి కావాల్సిన ఎవ్రీ డాక్టర్ అండ్ ఎవ్రీ కన్సల్టెంట్ విత్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈవెన్ గుడ్ సెటప్, అంటే వెంటిలేటర్స్ కానీ, ఐసీయూ, క్రిటికల్ కేర్ టీమ్ కానీ, ఎవ్రీథింగ్ ఆల్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఆల్రౌండ్ సెటప్ అంతా మన హాస్పిటల్ ఉన్నది. అవేర్నెస్ ఫస్ట్ మన జనాలకు ముఖ్యం. అంటే నివారించాలి. 90% దాకా నివారించవచ్చు, మన చేతుల్లో ఉన్నది. ఆ నివారించుకోలేకపోయినప్పుడు ఏవైతే జరుగుతున్నాయో యాక్సిడెంట్స్ అప్పుడు టైమ్లీ డెసిషన్ తీసుకోవాలి. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, వెళ్తే మనకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుంది, అది కూడా దగ్గరలో ఉన్న దాంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ జరిగింది యాక్సిడెంట్ అంటే ఇక్కడ నుండి మనం హైదరాబాద్ వెళ్తాం, లేక బెంగళూరు వెళ్తాం, అలా కాదు. డాక్టర్స్ అక్కడ కూడా మంచి వాళ్ళు ఉన్నారు, అదే డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు, కానీ టైం అక్కడ ఇంపార్టెంట్. వితిన్ 1 అవర్లో మనం రీచ్ అవ్వగలిగాం. ఎందుకంటే టైం అయిపోయిన తర్వాత ఎంత పెద్ద డాక్టర్ ఉన్నా తిరిగి దాన్ని బాగు చేయలేడు, బతికించలేరు. ఈరోజు మనం వరల్డ్ ట్రామా డే అక్టోబర్ 17న ఆ సందర్భంగా మనం తిరుమల మెడికవర్ హాస్పిటల్లో మనకి ట్రామా టీం ఎంత స్ట్రాంగ్గా ఉంది ఏంటి అనేది మనం పరిచయం చేయాలని. యాక్చువల్లీ ఏంటంటే ట్రామా చాలామంది జీవితాల్లో సడన్గా
జరిగే యాక్సిడెంట్స్ వల్ల, రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఎక్కడైనా ఇండస్ట్రీస్లో జరిగే ప్రమాదాలు కావచ్చు, పెద్ద పెద్ద బిల్డింగుల మీద నుంచి పడిపోయిన వాళ్ళు, మేజర్ ఇంజ్యూరీస్ ఎక్కువగా తలకి తగిలిన, పొట్టకి తగిలిన, పెద్ద పెద్ద ఎముకలు విరిగి చాలా ఎక్కువ రక్తం పోయిన తర్వాత హాస్పిటల్కి సరైన టైంలో రీచ్ అయ్యి ప్రాపర్ కేర్ తీసుకుంటే ఎక్కువ శాతం ఎక్కువ మందిని మనం సేవ్ చేసే అవకాశం చాలా వరకు ఉంది. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రైట్ కేర్ అంటే కరెక్ట్ టైంలో మనం ఏ హాస్పిటల్కి రీచ్ అయితే అక్కడ ప్రాపర్గా ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు, ఒక న్యూరో సర్జరీ కానీ, ఆర్థోపెడిషన్ కానీ, న్యూరో ఫిజిషియన్స్, ఇలా చాలా అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి ఏ ఇంజురీ వచ్చినా, ఎంత పెద్ద సమస్య అయినా వాళ్ళు సాల్వ్ చేయగలరు అన్న భరోసా అనేది జనాలకి అర్థం కావాలి. ఫస్ట్ ఏ యాక్సిడెంట్ జరిగినా, ఎక్కడ జరిగినా అది మనం వితిన్ టైం అంటే గోల్డెన్ అవర్ అంటారు, ఒక 60 minutesలో మనం లాస్ అయ్యే బ్లడ్ని కానీ లేదా ఏమైనా ఇంజురీస్ కానీ వాటన్నిటిని మనము రైట్ టైంలో అడ్రస్ చేసేటప్పుడు పేషెంట్ని సేవ్ చేయగలం అన్న విషయం అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. దానికోసం మనకు ఒక ప్రాపర్ టీం ఉంది ఇక్కడ. ఈరోజు అక్టోబర్ 17 అనగా వరల్డ్ ట్రామా డే. ఈరోజు ఇది పురస్కరించుకొని మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ ఫస్ట్ ఏంటంటే మన ప్రవీణ్ సార్ చెప్పినట్టు ఇది మెయిన్ ప్రివెన్షన్ ఫర్ ఏ సేఫర్ సొసైటీ. ఆ సేఫర్ సొసైటీకి మనం ఏం చేయాలంటే, మనం ట్రామా అంటే ఏంటి, యాక్చువల్గా యాక్సిడెంట్ అంటే అకస్మాత్తుగా వచ్చే ప్రాబ్లం అనమాట. అది ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు మన సుధీర్ గారు చెప్పినట్టు ఇంట్లో శిథిలావస్థలో ఉన్న గోడలు కానీ, లేకపోతే పెడస్ట్రైన్స్ అంటే పాదచరులు అంటే రోడ్డు మీద ఫుట్పాత్ మీద నడిచే వాళ్ళు రోడ్డు మీద నడుస్తుంటారు. ఆ నడిచి సడన్గా మనం బైక్ మీద బ్రేక్ వేయలేక కొంతమంది సడన్గా గుద్దేస్తుంటారు అనమాట. అలాంటప్పుడు యూజువల్గా ఇవన్నీ మన చేతిలో ఉన్న ప్రివెన్షన్ సిస్టమ్తోనే మనం ఆపుకోవచ్చు. ఇవన్నీ అంటే మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఫస్ట్ ఇంపార్టెంట్ మనం జాగ్రత్తలు పాటించాలి. అలాగే చాలామంది నేను న్యూరో సర్జరీ చేసినప్పుడు మాకు చాలా వరకు ఎమర్జెన్సీ ఆపరేషన్స్ వచ్చినప్పుడు ఇక్కడే పక్కన కిల్లి కొట్టుకు వెళ్ళాడు సార్, హెల్మెట్ వేసుకోకుండా వెళ్ళిపోయాడు, అలా బండి మీద పడిపోయాడు, రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు అని వస్తారనమాట. చూస్తే స్కాన్లో పెద్ద బ్లీడింగ్ ఉంటుంది, వెంటనే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే చిన్న వాటి అంటే మనం అనుకున్న వాటిని ట్రామా అంటాం అనమాట. ఇలాంటి చిన్న వాటికి కూడా ఆపరేషన్ అయ్యి ఆ అబ్బాయి 25 సంవత్సరాల అబ్బాయి బెడ్ మీదే ఉంటాడనమాట. ఇవి మనం మన చేతిలో ఉన్నవి అవాయిడ్ చేసుకుంటూ మెల్లగా వెళ్ళాలి. దానివల్ల ఏమవుతుందని అంటే యంగర్ సొసైటీ అనేది ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది అనమాట. ఒకటి. రెండోది ఏంటంటే మన రాజారామరావు గారు చెప్పినట్టు ఇది ఎమర్జెన్సీ టీమ్. మేము ఆర్థోపెడిషియన్, న్యూరాలజిస్ట్, సర్జన్ అందరూ కలిపి టీమ్ ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫర్ యంగర్ జనరేషన్, ఫర్ సేఫర్ జనరేషన్, ఈసారి వరల్డ్ థీమ్ ఫర్ దిస్ వన్ ఈజ్ సేఫర్ జనరేషన్ విత్ ప్రాపర్ ప్రొటెక్షన్ అనమాట. సో మా ఈ తిరుమల మెడికవర్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వీ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పేషెంట్స్.